హలో గాయ్స్, ఆ 5 days అకామిడేషన్ అయిపోయాక మేమైతే ఫ్లాట్ తీసుకున్నాము. మొత్తం 5 members షేర్ చేసుకొని. ఇదే మా ఫ్లాట్. సో ఫ్లాట్ తీసుకున్న కొన్ని రోజులకి మేమైతే స్టవ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే అక్కడ ఫుడ్ రోజు తినలేం కాబట్టి సో సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి స్టవ్ తీసుకొని ఆ రోజే మొత్తం పూజ చేసి మా ఫ్లాట్ మెంబర్స్ అందరం కలిసి పూజ చేసి పరవడం అయితే కుక్ చేసాము. సో ఆ విజువల్స్ అన్నీ మీకు ఈ వీడియో చూపిస్తాను. మనకి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, కొత్త ఇంట్లో దిగిన తర్వాత ఇలా చేయాలని చెప్పేసి ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో అండ్ ఆ ఫ్లోర్ కూడా కొత్తగా కట్టింది. మేమే ఫస్ట్ దిగామన్నమాట ఫ్లోర్లోకి, అపార్ట్మెంట్ ఫ్లోర్లోకి. సో పాలు పొంగించాలని డిసైడ్ అయ్యాము. సో అందుకనే అన్నీ కొత్తగా తీసుకొని, ఎందుకంటే మా దగ్గర ఏం సామాన్ లేవు కాబట్టి అన్నీ కొత్తగా తీసుకొని పాలు పొంగించాలని డిసైడ్ అయ్యి, ఆ రోజు శ్రీరామనవమి అనుకుంటా, శ్రీరామనవమి రోజు మేము కొని ఆ రోజే మంచి రోజు కదా అని చెప్పేసి పాలు కూడా పొంగించాము. ఆ పొంగించిన పాలతోటి మేమైతే పరవన్నం కూడా చేసుకున్నాము. చాలా రోజులకి హోమ్ టేస్ట్ తగిలింది వచ్చిన ఒక 2 weeks కెనెట్కో. చాలా చాలా మంచిగా అనిపించింది. సో మేమైతే ఒక సొంత ఇంట్లో దిగినట్టే అనిపించింది. మాకు అంత హ్యాపీనెస్ అనిపించింది. పాలు కూడా పొంగించినప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపించింది. మా ఓన్ ఫ్లాట్లా అనిపించింది. సో పరవన్నం అయితే నేను కుక్ చేయలేదు, మా ఫ్రెండ్ కుక్ చేశాడు. సో తురిమి పెట్టుకున్న బెల్లం, డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు, కిస్మిస్, బాదం, యాలకుల పౌడర్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. సో యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్టే పరవన్నం రెసిపీ నేను అంత చెప్పవసరం లేదు అనుకుంటున్నాను. సో అన్నం ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకొని, డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఒక 5 minutes ఉంచి కట్టేస్తే సో పరవన్నం అయితే రెడీ అయిపోతుంది. మేము చాలా హ్యాపీగా తిన్నాము. మా మా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది ఒక కొత్త ఫ్లాట్లో వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ మా వర్క్ జర్నీ అంతా మంచిగా జరగాలని, అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇక్కడ నుంచి అన్ని అహ్మదాబాద్ వీడియోస్ వస్తున్నాయని చెప్పాను కదా, సో ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.